Christmas. December 25th ante Christmas. Christmas special on Chef Special. Hello, hi, namaste. Welcome to your favorite program Chef Special. మరి ఈ రోజు స్పెషల్ క్రిస్మస్ సందర్భంగా ఈ రోజు షెఫ్ స్పెషల్ లో ఏదో ఒక స్పెషల్ రెసిపీ నేర్చుకోవాలి కదా. మరి ఆ స్పెషల్ రెసిపీ ఏంటి తెలుసుకోవాలి అంటే మన షెఫ్ ని ఇన్వైట్ చేయాలి. లెట్ మీ వెల్కమ్ షెఫ్ మధుసూదన్ రావు గారు. హలో, హాయ్, మెరీ క్రిస్మస్. థాంక్ యూ. సో ఏంటి ఈ రోజు స్పెషల్? ఈ రోజు ఫ్రూట్ ట్రైఫుల్ చేస్తున్నామండి. ఫ్రూట్ ట్రైఫుల్. yes. వావ్, పేరు చాలా బాగుంది. అంటే క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ స్పెషల్ కదా. సో క్రిస్మస్ కేక్ తయారు చేసుకుంటారు, క్రిస్మస్ లో టర్కీ తింటారు, ల్యామ్ తింటారు, పోక్ తింటారు. కానీ మనం స్వీట్ గా ఫ్రూట్ ట్రైఫుల్ తింటాం. వెరీ నైస్. అవును, ఇంతకీ మీకు క్రిస్మస్ ఎంత స్పెషల్? చాలా స్పెషల్. ఏం చేస్తారు క్రిస్మస్? ఎవ్రీ క్రిస్మస్ లో నేను మంచి వంటకాలు తయారు చేసి గెస్ట్లను తినిపిస్తాను. సూపర్. అదే స్పెషల్. మాకైతే సూపర్. మా ఫ్రెండ్స్ తో కలిసి నేను కేక్స్ ఒక్కటేంటి ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉంటాను నేను. ఓకే, సో ఈ రోజు నాతో ఉండండి, ఫ్రూట్ ట్రైఫుల్ తినిపిస్తా. నైస్. మరి ఫ్రూట్ ట్రైఫుల్ తయారు చేసుకుందాం. మరి ఫ్రూట్ ట్రైఫుల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసిద్దాం. ఫ్రూట్స్ ట్రైఫుల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలు, యాపిల్ ముక్కలు, పైనాపిల్, వెనిలా స్పాంజ్ కేక్, స్ట్రాబెర్రీ, అరటిపండు ముక్కలు, చెర్రీస్, ఆరెంజ్, చక్కెర, టూటీ ఫ్రూటీ, కస్టర్డ్ పౌడర్, కలర్ కిస్మిస్. ఫ్రూట్స్ ట్రైఫుల్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం. షెఫ్ గారు, ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించుకొని కుకింగ్ విజిల్ పెట్టుకుందాం అండి. అవునా? Yes. ఓకే. ఈ ఫ్రూట్స్ ట్రైఫుల్ అంటే స్వీట్ లాగా ఉంటుందా? ఎలా ఉంటుంది ఇది? కస్టర్డ్ బేస్ అన్నమాట. ఇప్పుడు మనం కస్టర్డ్ తయారు చేస్తాము. కస్టర్డ్ విత్ ఫ్రూట్స్ అనేది మనం మిక్స్ చేస్తాం అన్నమాట. ఆఫ్టర్ ఓకే. కొంచెం వాటర్ వేసుకుందామా? లైట్ గా వాటర్ వేసుకుందాం. ఓకే, చాలు. ఎందుకంటే ఫస్ట్ మనం ఎప్పుడు కూడా స్టవ్ మీద ఏదైనా బాండి పెట్టేటప్పుడు డైరెక్ట్ మిల్క్ పోయకూడదు అనమాట. ఓకే. సో అందుకోసం అని చెప్పేసి కొంచెం వాటర్ వేసేసి మిల్క్ వేసుకోవాలి. నాకు అదే అర్థం కాదు. ఫస్ట్ వాటర్ వేయమన్నారు. సో ఏంటి, నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించింది. సో వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు పాలు యాడ్ చేద్దాం. ఓకే. సో మనం ఒక 1 లీటర్ పాలు తీసుకున్నాం. సో దీన్ని మనం మరగబెట్టుకుందాం మంచిగా పాలని. సో పాలు బాగా మరిగించాలి, బాగా ఉడకాలి. పాలని బాగా మరిగించుకోవాలి, అంటే బబుల్స్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఆ పచ్చిదనం పోయినంత వరకు. మన ఇంట్లో జనరల్ గా పాలు ఉడకబెడతాం కదా, అట్లా ఉడకబెట్టుకుంటే చాలు, అంత వేడి చేసుకుంటే చాలు. మీకు బాగా ఇష్టమైంది ఏంటి క్రిస్మస్ డే రోజున? క్రిస్మస్ డే రోజు అంటే కేక్స్, ఇంకా ప్లమ్ కేక్ అంటే నాకు చాలా ఇష్టం. సూపర్. సో ప్లమ్ కేక్ అంటే మనం టీవీ షోలో చేయలేము, ఎందుకంటే 1 month బిఫోర్ డ్రై ఫ్రూట్స్ మనం సోక్ చేయాలి లిక్కర్ లో. అంటే లిక్కర్ అంటే అది ఆల్కహాల్ లో, యాక్చువల్లీ వైన్ తో చేస్తారు. వైన్ కేక్ సూపర్ గా ఉంటుంది టేస్ట్. సో పాలు ఇప్పుడు కాగుతున్నాయి కదా. ఇంకొంచెం ఇప్పుడు మనం కొంచెం షుగర్ వేసుకోవచ్చండి. షుగర్ వేసుకుని షుగర్ తో పాటు మిల్క్ ని బాయిల్ చేసుకుంటే ఈ షుగర్ కరిగే లోపు పాలు కూడా ఉడికిపోతాయి అన్నమాట. ఈ షుగర్ మొత్తం 1 కప్ షుగర్ వేసుకుంటాం మనం. డైరెక్ట్ వేసుకోవచ్చు, ఏం కాదు. మొత్తం దీనికోసం. సో ఇంకొక 2-3 minutes అయితే పాలు బాగా మరుగుతాయి కదా. పాలు బాగానే మరిగాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జస్ట్ మన కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, కస్టర్డ్ పౌడర్ ని మనం ఒక బౌల్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని లిక్విడ్ గా తయారు చేసుకుంటాం అనమాట. మరి కొంచెం చాలు. సో దీన్ని లిక్విడ్ బ్యాటర్ లా తయారు చేసుకోవాలి, లెమ్స్ లేకుండా. ఓకే. నార్మల్ ఇది క్రిస్మస్ రోజు ప్రిపేర్ చేసుకుంటారు కదా. క్రిస్మస్ రోజు కూడా ప్రిపేర్ చేసుకుంటారు వాళ్ళంతా. ఫ్రూట్ బేస్ క్రిస్మస్ ఏంటంటే డ్రై ఫ్రూట్ బేస్ అనమాట మొత్తం. సో మరిగే కదా పాలు, మరిగే పాలు మనం జస్ట్ ఇలా లైట్ గా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే ఈ కస్టర్డ్ అనేది తిక్కు పడుతూ ఉంటుంది అనమాట.
ఇది ఆల్రెడీ ఇందులో వెనిలా ఫ్లేవర్ కూడా ఉంటుంది అనమాట, వెనిలా ఎసెన్స్ పౌడర్ కూడా ఉంటుంది ఇందులో కస్టర్డ్ లో. సో మంచి అరోమా కూడా మనం ఏం అవసరం లేదన్నమాట ఎక్స్ట్రా. సో ఇప్పుడు ఈ కస్టర్డ్ అన్నది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇది మనం చల్లార్చుకోవాలి. మనం ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, లేదంటే సైడ్ లో పెట్టుకుంటే ఒక 10-15 మినిట్స్ లో మనకి చల్లగా అయిపోద్ది. సో 10-15 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్ పడుతుందండి. అది చల్లారిందో లేదో తెలుసుకుందామా? yes చల్లారిందా? అది ఆల్రెడీ చల్లారిపోయిందండి. చల్లారిపోయిందా? yes నైస్. చల్లారింది, అలాగే దగ్గర పడిపోయింది కదా. ఎగ్జాక్ట్లీ అలా దగ్గరికి అవుతుంది అన్నమాట. yes ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్ తీసుకొని మనం సర్వ్ చేసుకుందాం అంటే ఈ ఫ్రూట్స్ కస్టర్డ్ అనేది అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఓ అంటే ఇప్పుడు మనకి స్టవ్ తో పని లేదు. చల్లారిన తర్వాత డైరెక్ట్ గా సర్వింగ్ బౌల్ లోనే మనం ఫ్రూట్స్ తో ప్లస్ కస్టర్డ్ మిక్స్ చేసుకుని నేను అరేంజ్ చేస్తాను. 1+1 ట్రే వేసుకుని దాన్ని. సూపర్ అయితే మరి సర్వింగ్ బౌల్ ఇదేనా? ఎస్. ఓకే, ఏం చేయాలి? ముందుగా ఈ కస్టర్డ్ ని తీసుకొని మనం బౌల్లోకి కిందని కొంచెం బేస్ వేసుకోవాలి. ఓకే, దీనిపైన మనం ముందుగా ఈ స్పాంజ్ పీసెస్ ఉన్నాయి కదా, ఇవి వెనిలా స్పాంజెస్ అండి, మనకి బేకరీలో దొరుకుతాయి. సో వెనిలా స్పాంజెస్ అనేది జస్ట్ ఇందులో మనం వెనిలా కేక్స్ అలా అంటూ ఉంటాం కదా, అందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఉంటుంది. సో ఇది వెనిలా అన్నమాట. సో ఇందులో అట్లనే డ్రై ఫ్రూట్స్ మన ఈ కిస్మిస్ అంటామట, బ్లాక్ కిస్మిస్ అండ్ నార్మల్ రెగ్యులర్. సో అట్లానే స్ట్రాబెరీస్ ఒక ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్ట్రాబెరీస్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. మీకు ఇష్టమా స్ట్రాబెరీస్? yes చాలా ఇష్టం స్ట్రాబెరీ. అలానే కొంచెం ఫ్రూటీ వేసుకుందాం. సో టూటీ ఫ్రూటీస్ 3 డిఫరెంట్ కలర్స్. yes రెడ్, గ్రీన్, అలాగే సో అట్లనే మరి కొంచెం కస్టర్డ్ వేసుకుందాం దానిపైన. సో ఈ కస్టర్డ్ అనేది లేయర్ లాగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కస్టర్డ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు అగైన్ మళ్ళీ కొన్ని యాపిల్ ముక్కలు. అన్ని ఫ్రూట్స్ బేస్ అనమాట. మనకి ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. దర్ ఇస్ నో సెలెక్టెడ్ ఫ్రూట్స్ లైక్ ఇవి ఉండకూడదు అనమాట, సీడ్స్ లేని ఫ్రూట్స్ వేసుకోవాలన్నమాట. సో సీడ్లెస్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వేసుకుంటాం. అట్లనే పైనాపిల్స్ కూడా లైట్ గా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. స్వీట్ కంటే స్పైసీగా సార్నెస్ ఇస్తుంది, పుల్లగా తీయగా ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. సో అట్లానే బనానా కూడా కొంచెం లైట్ గా బనానా కూడా వేసుకోవచ్చు. మళ్ళీ కస్టర్డ్ అగైన్ కస్టర్డ్ పేస్ట్ ని. సో కిందంతా మనం డ్రై ఫ్రూట్స్, స్ట్రాబెర్రీ అది వేసుకున్నాము. సో సెకండ్ లేయర్ లో వచ్చేసి అన్ని ఫ్రూట్స్, యాపిల్, పైనాపిల్, బనానా అండ్ అగైన్ ఆరెంజ్. yes సో ఫైనల్ గా ఎన్ని ఫ్రూట్స్ ఉన్న లెఫ్ట్ ఓవర్ ఫ్రూట్స్ అన్ని కూడా మనం గార్నిష్ చేసుకుందాం. ఓకే, చెర్రీస్. లాస్ట్ లో ఫైనల్ గా చెర్రీస్. ఓకే, ఎందుకంటే కలర్ఫుల్ గా ఉంటాయి కదా, సో అందుకని చెప్పేసి చెర్రీస్ లాస్ట్ గార్నిష్ లో యూజ్ చేసుకుంటాం. ఓకే, ఎంతో కలర్ఫుల్ గా టేస్టీగా ఫ్రూట్ ట్రైఫల్ ఇస్ రెడీ అయింది. సో టేస్ట్ చేసి చెప్పండి. వెరీ నైస్. సో మొత్తానికి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూస్తున్నారు కదా, ఫ్రూట్స్ ట్రైఫల్ రెడీ అయిపోయింది. మరి ఫ్రూట్స్ ట్రైఫల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూసిద్దాం. ఫ్రూట్స్ ట్రైఫల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలు, యాపిల్ ముక్కలు, పైనాపిల్, వెనిలా స్పాంజ్ కేక్, స్ట్రాబెర్రీ, అరటిపండు ముక్కలు, చెర్రీస్, ఆరెంజ్, చక్కెర, టూటీ ఫ్రూటీ, కస్టర్డ్ పౌడర్, కలర్ కిస్మిస్. ఫ్రూట్స్ ట్రైఫల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో కొన్ని వాటర్ పోసుకొని పాలు వేసి మరిగించుకోవాలి. అందులో చక్కెర కూడా వేసి మరిగించుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కస్టర్డ్ వేసి కొద్దిగా వాటర్ కూడా వేసి కలుపుకొని మరిగిన పాలల్లో ఈ కస్టర్డ్ వాటర్ ని వేసి కలుపుకొని కాసేపు మరిగించుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో వెనిలా స్పాంజ్ కేక్,
కరల్ కిస్మిస్, స్ట్రాబెర్రీస్, టూటీ ఫ్రూటీ, కస్టర్డ్ పేస్ట్ వేసి మళ్ళీ దానిపైన ఆపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, బనానా ముక్కలు, దానిపైన ఆరెంజ్ వేసి మళ్ళీ 1 by 1 లేయర్స్ లాగా వేసుకోవాలి. చివరిగా చెర్రీస్ వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్మస్ స్పెషల్ ఫ్రూట్స్ ట్రైఫల్ రెడీ. ఫ్రూట్స్ ట్రైఫల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకున్నారు కదా. అండ్ ఇప్పుడు టేస్టింగ్. బాగుంది. మీతో కస్టర్డ్ చేశారు కదా, చాలా బాగుంది. ఇంకా ఫ్రూట్స్ అంటారా, ఏ ఫ్రూట్ తింటే ఆ టేస్ట్ వస్తూ ఉంటుంది. నేను చెర్రీ తిన్నాను కాబట్టి చెర్రీ టేస్ట్ ఉంది. బట్ క్రిస్మస్ స్పెషల్. సో క్రిస్మస్ రోజు మనం స్వీటే ఎక్కువ తినాలి. సో ఎందుకంటే మొత్తం క్రిస్మస్ అంటే స్వీట్. అందరూ స్వీట్ పీపుల్ టుగెదర్, అందరూ కలిసి హ్యాపీగా కేక్ కటింగ్ వాళ్ళ సెలబ్రేషన్స్ లో ఉంటారు కాబట్టి సో సెలబ్రేషన్స్ లో ఇది బెస్ట్. వెరీ నైస్, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి మన షెఫ్ స్పెషల్, ఇవాల్టి స్పెషల్ ఫ్రూట్స్ ట్రైఫల్. చాలా టేస్టీగా ఉంది. ఈ స్పెషల్ డే రోజున, ఈ క్రిస్మస్ రోజున తప్పకుండా మీ ఇంట్లో ఇది ప్రిపేర్ చేసుకోవాలి, ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయాలి. మరోసారి ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, మేరీ క్రిస్మస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.